శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మన జీవితంలో, మన సనాతన ధర్మంలో నదులకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. చివరికి వేదంలో కూడా నదీ సూక్తాలు ఉన్నాయి. నదీ జలాలతో చేసే అనేకమైన ప్రయోగాలు అథర్వ వేదంలో కనిపిస్తాయి. ఇలాగ నదులకు మన సనాతన ధర్మంలో, మన వైదిక సంస్కృతిలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. జలం జీవనం. జలం లేకపోతే మనిషి బతకడు. మన శరీరంలో కూడా ఒక 70% నీరే ఉంటుంది. అటువంటి జలం, దానికి ఆధారం నది. జీవనదులు అనేకం ఉన్నాయి మనకి. మన దేశం నిండా అనేక నదులు ప్రవహిస్తున్నాయి. చాలా నదులు దైవము వలన, కొన్ని నదులు ఋషుల వలన ఆవిర్భవించాయి. దైవ ప్రేరితాలుగా వచ్చిన నదులు, ఋషుల వరప్రసాదంగా వచ్చిన నదులు సమస్త పాపాలని ప్రక్షాళనం చేస్తాయి. ఇక్కడ సమస్త పాపాలను ప్రక్షాళనం చేస్తాయన్నప్పుడు ఒక విషయం చెప్పాలి. గుర్తుకు వచ్చిన విషయం. చాలా కాలం క్రితం ఒక పెద్ద ఆయన గంగలో మునగను, గంగలో అనేక మంది పాపులు మునుగుతూ ఉంటారు, పాపాలు పోగొట్టుకోవడానికి మునుగుతూ ఉంటారు గంగలో, ఆ పాపాలన్నీ గంగలో ఉంటాయి, నేను వెళ్ళి మునిగి ఆ పాపాలని నాకంటించుకోవడం ఎందుకు, నేనే పాపము చేయలేదు, నేను గంగలో మునగను అన్నాడు. దాని మీద కొంతమంది వివరణ ఇచ్చారు, దాన్ని ఖండించారు. అదే విషయం, గంగలో మునిగితే పాపాలు పోతాయి. ఎక్కడికి పోతాయి? గంగలోకి పోతాయి. గంగ వాటిని తీసుకుంటుంది. మరి ఆ పాపాలన్నీ గంగలో ఉంటాయి కదా. కామన్ లాజిక్. ఎవడైనా బుద్ధిమంతుణ్ణి అనుకునేవాడు ఈ ప్రశ్న వేస్తాడు. ఎవరు వేస్తారు ఈ ప్రశ్న? బుద్ధిమంతుణ్ణి, పండితుణ్ణి అనుకునేవాడు ఇటువంటి చచ్చు ప్రశ్న ఒకటి వేస్తాడు. నిజమే, గంగతో చెప్పారు దేవతలు, అమ్మా నీ ప్రవాహంలో మునిగిన వారందరికీ పాపాలు పోతాయి అని చెప్పారు. చెబితే గంగ ఏమంది? సరే పాపాలు పోతాయ్యా, ఆ పాపాలని నా ప్రవాహంలో, నా నీటిలో ఉంటాయి కదా, వాటినన్నిటిని నేను మొయ్యాలి కదా అంది. అంటే అలాగేం లేదు, ఎప్పటికప్పుడు నువ్వు పవిత్రురాలి అయిపోతావు, ఆ పాపాలు నిన్ను అంటవు అని చెప్పారు. అందుచేత కొన్ని కోట్ల మంది పాపులు మునిగినా, ఆ పాపాలు గంగ స్వీకరించిన తక్షణమే ఆ పాపములు గంగ నుంచి నిష్క్రమిస్తాయి. గంగ అనుక్షణ పవిత్రురాలు అని పురాణం చెప్పింది. సగం సగం చదివి లేదా మొత్తం చదివినా మనకి కావలసిన విషయాన్ని మాత్రమే మాట్లాడి అదేదో పాండిత్యం అనుకుంటే పొరపాటు. ఆ పొరపాటు చాలా చోట్ల జరుగుతోంది. మంచిదే, జరగనివ్వండి. నిజంగా బుద్ధిమంతుడైన వాడు ఆ మూల గ్రంథం తీసి అందులో ఏముందో చూసి ఎవడికి వాడు నిర్ణయించుకోవడం మంచిది. ప్రవచనాల వెల్లువలో కొట్టుకుపోయి నిజమే కదా అనుకుంటూ మన సనాతన ధర్మానికి దూరమవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. జాగ్రత్త. ఇదే విషయాన్ని, మనం మాట్లాడే ఇలాంటి విషయాలని ఇతరులు సాకుగా చూపి దానిని అదనుగా చేసుకుని మన ధర్మాన్ని దెబ్బతీయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక విషయంలోకి వద్దాం. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పవలసి వచ్చింది. పాపాల విషయం వచ్చింది కాబట్టి. సర్వ పాప ప్రణాశకరమైన, అంటే అన్ని పాపాలను పోగొట్టే నదీ స్తోత్రం ఒకటి ఉంది. అది నారద పురాణంలో ఉంది.
ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ప్రశ్న: ఎప్పుడు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, రోజుకి ఎన్నిసార్లు చదవాలి? దాంట్లోనే ఒక మాట ఉంది, స్నానకాలే విశేషతః. మీరు స్నానం చేసేటప్పుడు విశేషంగా ఈ స్తోత్రాన్ని చదవాలి అని ఉంది. కనుక మీరు రోజు స్నానం చేసేటప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయవచ్చు. మనం మామూలుగానే దేవపూజాధికాల్లో కలశస్థాపన చేసేటప్పుడే, కలశ పూజ చేసేటప్పుడే గంగే యమునే చైవ గోదావరి నర్మదా అంటూ సమస్త నదులను దానిలోకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా మీరు స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలోనికి అదే శ్లోకాలని తోటి ఆ నదులను ఆవాహన చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ స్తోత్రాన్ని స్మరిస్తూ స్నానం చేసినట్టయితే ఏం జరుగుతుంది? ఇహలోకే సుఖీభూత్వా, ఇహలోకంలో ఈ లోకంలో సుఖీభూత్వా సుఖితులవుతారు, సుఖాలను పొందుతారు. సుఖం ఎప్పుడు పొందుతారు? మీ కష్టాలు తీరిపోయినప్పుడు. కష్టాలు ఏమిటి? ఆర్థికమైన కష్టాలు, ఆరోగ్యపరమైన కష్టాలు, దాంపత్య సంబంధమైన కష్టాలు, పిల్లలకు సంబంధించిన కష్టాలు. ఒకటా రెండా? వెయ్య ఎన్నో అసంఖ్యాకములైన కష్టములు మనకి. సుఖీభూత్వ అంటే సుఖీ అవుతాడు. సుఖీ అవుతాడంటే ఈ కష్టాలన్నీ పోతాయి అని తాత్పర్యం. కనుక ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ స్తోత్రాన్ని చదివి స్మరించి, పైకి చదవకపోయినా లోపల స్మరిస్తూ స్నానం చేయడం వలన సర్వ పాపములు నశిస్తాయి. సర్వ పాపములు నశిస్తే ఏమవుతుంది? పాపకర్మల ఫలితంగా వచ్చే కష్టాలన్నీ నశిస్తాయి. కనుక ఇక్కడ రెండు అంశాలు: పాపములు నశించడం, తద్వారా పాపకర్మల వలన వచ్చే కష్టాలను పోగొట్టుకోవడం, ఆ విధంగా సుఖితులవ్వడం. ఈ మూడు ప్రయోజనాలు ఈ స్తోత్రంలో ఉన్నాయి. కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించండి. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. నదీ స్తోత్రం ప్రవక్ష్యామి సర్వ పాప ప్రణాశనం, భాగీరథీ వారణాసి యమునా చ సరస్వతి. నదీ స్తోత్రం ప్రవక్ష్యామి సర్వ పాప ప్రణాశనం, భాగీరథీ వారణాసి యమునా చ సరస్వతి. ఫల్గుణీ శోణభద్రా చ నర్మదా గండకీ తథా, మణికర్ణికా గోమతి ప్రయాగీ చ పునః పుని. ఫల్గుణీ శోణభద్రా చ నర్మదా గండకీ తథా, మణికర్ణికా గోమతి ప్రయాగీ చ పునః పుని. గోదావరీ సింధునదీ సరయోర్వర్ణినీ తథా, కృష్ణవేణీ భీమరథీ ఖాగినీ భవనాశిని. గోదావరీ సింధునదీ సరయూవర్ణినీ తథా, కృష్ణవేణీ భీమరథీ ఖాగినీ భవనాశిని. తుంగభద్రా మలహరీ వరదా చ కుముద్వతి, కావేరీ కపిలా కుంతీ హేమావతీ హరిద్వతి. తుంగభద్రా మలహరీ వరదా చ కుముద్వతి, కావేరీ కపిలా కుంతీ హేమావతీ హరిద్వతి. నేత్రావతీ వేదవతీ సుద్యోతీ కనకావతి, తామ్రపర్ణీ భరద్వాజా శ్వేతా రామేశ్వరీ కుశా. నేత్రావతీ వేదవతీ సుద్యోతీ కనకావతి, తామ్రపర్ణీ భరద్వాజా శ్వేతా రామేశ్వరీ కుశా. మందరీ తపతీ కాళీ కాళిందీ జాహ్నవీ తథా, కౌమోదకీ కురుక్షేత్రా గోవిందా ద్వారకీ భవేత్. మందరీ తపతీ కాళీ కాళిందీ జాహ్నవీ తథా, కౌమోదకీ కురుక్షేత్రా గోవిందా ద్వారకీ భవేత్. బ్రాహ్మీ మాహేశ్వరీ మాత్రా ఇంద్రాణీ అత్రిణీ తథా, నళినీ నందినీ సీతా మాలతీ చ మలాపః. బ్రాహ్మీ మాహేశ్వరీ మాత్రా ఇంద్రాణీ అత్రిణీ తథా, నళినీ నందినీ సీతా మాలతీ చ మలాపః. సంభూతా వైష్ణవీ వేణీ త్రిపదా భోగవతీ తథా, కమండలు ధనుష్కోటీ తపినీ గౌతమీ తథా. సంభూతా వైష్ణవీ వేణీ త్రిపదా భోగవతీ తథా, కమండలు ధనుష్కోటీ తపినీ గౌతమీ తథా. నారదీ చ నదీ పూర్ణా సర్వనద్య ప్రకీర్తితా, ప్రాతః కాలే పఠేన్నిత్యం స్నానకాలే విశేషతః. నారదీ చ నదీ పూర్ణా సర్వనద్య ప్రకీర్తితా,
ప్రాతఃకాలే పఠేన్నిత్యం స్నానకాలే విశేషతః కోటిజన్మార్జితం పాపం స్మరణేన వినశ్యతి ఇహలోకే సుఖీ భూత్వా విష్ణులోకం సగచ్చతి కోటిజన్మార్జితం పాపం స్మరణేన వినశ్యతి ఇహలోకే సుఖీ భూత్వా విష్ణులోకం సగచ్చతి. ఇది నారదీయ పురాణే నదీ స్తోత్రం సంపూర్ణం. ఇది స్తోత్రం. దీని ప్రయోజనం ఏమిటో ముందే చెప్పాను కనుక దీనిని అవలంబించండి. ఈ స్తోత్రం PDF లింక్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాను. మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడే కాదు, ఏ ఏ సందర్భాల్లో మీరు నదులకు వెళ్తారో, నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్తారో అప్పుడు కొంత సమయాన్ని కేటాయించి నదీ స్నానం చేయండి. మీ కోరిక చెప్పుకోండి. ఈ స్తోత్రాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయండి. ఆ విధంగా నదుల ద్వారా పాపముల నుంచి విముక్తి పొందండి, కష్టాల నుంచి విముక్తి పొందండి, జీవితంలో సుఖాలను పొందండి. స్వస్తి.